ఏమీ పిల్ల, ఎవరే వాడు? నీ మొగుడే కదా, ఎక్కడికి పారిపోయాడు అన్నాడు. అమ్మంది, అయ్యో తండ్రి, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా? పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు, వచ్చాను. ఆయన ఎక్కడికి పారిపోయాడో నేనెక్కడ చెప్పగలనంది. ఆయన ఎక్కడ ఉంటాడన్నారు. ఎక్కడ ఉంటాడంటే ఏం చెప్పని, కొండలంతా ఉంటాడు, ప్రపంచమంతా ఉంటాడు. ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల, అంతటా ఉంటాడా? కానీ నీ ఆయన్ని చూపించలేవా? ఎక్కడికి పోతాడు? చీకటిగా ఉంది కదా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను. నిన్ను గుర్తుపడదామన్నా నువ్వెవరో గుర్తుపట్టలేకపోతున్నాను. అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు. ఆయన కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి. ఏమా తల్లి కర్మ, ఆ తల్లి కనుబొమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది. అటువంటి తల్లిని ఉత్తరీయంతో కట్టేశారు అనంతాచార్య వారు. కట్టేస్తే తెల్లవారిపోయింది. గుడి తలుపులు తెరిచారు. తెరిచి లోపలికి వెళ్ళేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు. కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు. వెంకటేశ్వర